జ్యోతిష్య పాఠమునకు మీ అందరికీ స్వాగతం. కళత్ర దోషాలు అనేటటువంటి విభాగంలో అమ్మాయి అబ్బాయి అలయన్సెస్ చూసేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, బ్యాలెన్సింగ్ ఉంటుందా లేదా, వీటికి సంబంధించి గత వారం కుజదోషం గురించి చూసాం. కుజదోషం అంటే ఏంటి, కుజదోషం యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, తర్వాత వైవాహిక జీవితంలో దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, దాన్ని నిర్ణయం ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక గత వారం పాఠంలో విస్తారంగా మనం చూసాం. సమరైజ్ చూసినట్టయితే కుజుడు లగ్నం నుంచి కానీ, చంద్రలగ్నం నుంచి కానీ, శుక్రలగ్నం నుంచి కానీ 2, 4, 12, 7, 8 స్థానాల్లో ఉన్నట్టయితే దానిని మనం కుజదోషం కింద పరిగణిస్తాం. లగ్నం నుంచి అయితే బాహ్యంగా, చంద్రలగ్నం నుంచి అయితే మానసికంగా, శుక్రలగ్నం నుంచి అయితే దాంపత్యపరంగా కుజుడి యొక్క ప్రభావం ఉంటుంది అనే విషయాన్ని మనం గత వారం చూసాం. ఈ కుజదోషానికి సంబంధించి ఎక్సెప్షన్స్ కూడా మనం చూసాం. ఏ సందర్భంలో కుజదోషం బలహీనపడడానికి అవకాశం ఉంటుంది అని. కుజుడు ఉచ్చస్థానంలో ఉన్న, స్వక్షేత్రంలో ఉన్న, నీచ స్థానంలో ఉన్న, శుభగ్రహాలతో కలిసి ఉన్న, శుభగ్రహాల యొక్క దృష్టి పడిన కుజదోషం అనేది ప్రభావం తగ్గిపోతుంది. ఇది మనం గత వారం చూసాం. ఇక మిగిలిన దోషాలను కూడా మనం చూద్దాం. కేవలం వివాహానికి సంబంధించి దంపతుల మధ్య కలిగేటటువంటి ఎడబాట్లకు సంబంధించినవి మాత్రమే మనం చూద్దాం. దోషాలు చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ అన్నీ మనకు అనవసరం. దోషం అంటే ఏంటి? జ్యోతిషంలో దోషం అంటే ఒక భయం కలిగించేటటువంటి పదంగా తీసుకోకూడదు మనం. అది మన కర్మల ప్రభావ తీవ్రతను తెలియజేసేటటువంటి సూచిక, అంతే అది. ఇక్కడ మనం రెండవ విషయానికి, సర్పదోషం విషయానికి వద్దాం. సర్పదోషం, పితృదోషం పేర్లు వేరే అయినా కూడా దాని యొక్క ప్రభావం ఇంచుమించు ఒకేలాగే ఉంటుంది. మనం ఈ పేర్లను మనం వాడుతూ ఉంటాం. చాలామంది జ్యోతిష్యులు సర్పదోషము, పితృదోషము ఇలాంటి పదాలు చాలా వాడుతూ ఉంటారు. కానీ దానికి భయపడాల్సిన అవసరం లేదు. మొదట నిర్వచనం తెలుసుకోవాలి. నిర్వచనం తెలుసుకున్న తర్వాత అది మన యొక్క జీవితంలో ఎక్కడ దానిపైన ప్రభావం చూపుతుంది, మనం దానికి ఏవైనా నివారణ ఉపాయాలు చేయడానికి అవుతుందా లేదా, అది మనం చూడాలి. సర్పదోషం అంటే చూడండి, సర్పము ఎందుకు ఈ సర్పంతో పోల్చారు అనే విషయానికి వస్తే, వయస్సు, ఆయుష్ విషయానికి వస్తే ప్రతి ఒక్క ప్రాణికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆయు ప్రమాణం ఉంటుంది. అందులో మనిషికి వచ్చేటప్పటికి 120 సంవత్సరాలు స్టాండర్డ్. అంత బతకాలని ఏం లేదు. అది కాలం యొక్క తగ్గుతున్న కొద్దీ మనిషి యొక్క అలవాట్లను బట్టి తగ్గిపోతూ వస్తుంది. స్టాండర్డ్గా అయితే మనిషి యొక్క ఆయు ప్రమాణం 120 సంవత్సరాలు. అలా తీసుకుంటే సర్పం యొక్క ఆయు ప్రమాణం వచ్చి 1000 ఏళ్ళండి. ఎగ్జాక్ట్లీ 1000 సంవత్సరాలు. ఎవరో చంపకుండా ఉంటే అది 1000 ఏళ్ళుగా బతుకుతుంది. కానీ ఒక విచిత్రం ఏంటంటే, సర్పం అనేది ప్రతిరోజు భయంగా గడుపుతుంది. ఒక పామును చూస్తే మనం ఏ విధంగా భయపడతామో మనకన్నా 10 రెట్లు ఎక్కువ భయపడుతుందండి పాము. కాబట్టి అలా భయపడుతూ 1000 ఏళ్ళు బతకాలంటే ఏ రకమైనటువంటి పాపం చేసి ఉండాలి? చాలా తీవ్రమైనటువంటి పాపం చేసి ఉండాలి. అందుకని సర్పంతో పోలుస్తారు. అసలు మనకు జీవుల యొక్క పుట్టుక విషయానికి తీసుకున్నట్టయితే సరీసృపాలు అనేవి చాలా ఉగ్రమైన ప్రాణులు అవన్నీ. ఇప్పుడు సింహము, పులి ఇవి తీసుకున్నా కూడా వాటికైనా చాలా ఉగ్రమైనవి. అంటే చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతాయి అవి. పరిగెత్తలేవు, భయంతో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎవరు చంపుతారో తెలియదు. చంపుతారో లేదో విషయం వేరే విషయం, కానీ భయంగా గడుపుతాయి అవి. సో కాబట్టి ఎక్కువ ఆయుస్సు ఉంది, భయంగా గడపాలి. అలా
ఒక పాముని అర్ధాంతరంగా మనం చంపామనుకోండి, తక్కువ ఆయుస్సుతో చంపామనుకోండి, అదేమవుతుంది? ఆ పామును చంపడం అనేది పరంగా పాపం. పాము ఒకటే కాదండి, ఏ ప్రాణినైనా కూడా చంపడం అనేది పాపం కిందకే వస్తుంది. సో, కాబట్టి ఒక పామును ఎక్కువ ఆయుస్సు ఉన్నటువంటి ఒక పామును చంపడం వల్ల ఏ విధమైనటువంటి పాపం వస్తుందో, దానికి సమానమైనటువంటి పాపము చేసిన వాడికి సూచకంగా సర్పదోషంతో కొలుస్తారండి. సర్పదోషం అంటే నిజంగా పామును చంపాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఒక కొలమానం మాత్రమే ఇది. పామును చంపాల్సిన పని ఎవరైనా చెప్తూ ఉంటారు. మీ పామును చంపారండి, మీ వంశంలో ఎవరైనా చంపుంటారండి, మీరు గత జన్మలో చంపుంటారండి. ఇవన్నీ కూడా శాస్త్ర ప్రకారంగా అవాస్తవాలు ఇవన్నీ. పామును చంపితే ఎంత పాపం అయితే వస్తుందో దానికి సమానమైనటువంటి పాపం వస్తుంది. మనం కిరాణా కొట్టుకెళ్ళాం అనుకోండి, 1 కేజీ బియ్యం తీసుకుంటాం. ఎలా కొలుస్తాడు అతను? 1 కేజీ ఒక స్టోన్ తీసుకుంటాడు, తూనిక, దానికి సమానంగా కొలుస్తాడు. ఆ తూనిక ఏంటి? వెయిటేజ్ అది సూచిక మాత్రమే. అలాగే ఇక్కడ పాము కూడా ఒక సూచికే. జ్యోతిష్యంలో దీన్ని ఎందుకు అలా పిలిచారు, ఆ పేరు అనేది ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే, సర్పదోషాన్ని మనం ఎలా గుర్తిస్తామంటే, సర్పము అనడానికి శాస్త్రంలో చాలా ఉన్నాయండి. మోహము, అపోహ, వక్రీకరణ, ఇవన్నీ చాలా వస్తాయి. పాము అనేది ఏంటంటే, మనం చనిపోయేటప్పుడు చాలా మోహంతో, అమితమైన ఆశలతో ఎవరైతే ప్రాణాన్ని వదులుతాడో, తరువాత ఉత్తర జన్మలలో అతడు సర్పంగా పుట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పాము అవతారం అయితే ఎప్పుడు అంటే అమితమైనటువంటి కోరికలు ఉన్నప్పుడు సర్పావతారం ఎత్తుతారు. ఎవరైనా కోరికలు తీరకుండా చనిపోతుంటారు చూడండి. అందుకే ఈ సర్పాన్ని చాలా చోట్ల మనం ఊళ్ళలో చూస్తే నాగప్రతిష్ఠలని చేస్తూ ఉంటారు. సర్పం ఎప్పుడు ఎవరు దోషం చేసి ఉంటారు కాబట్టి ఒక ప్రతిష్ఠ చేస్తే ఆ దోషం పోతుందని ఎవరో చెప్పుంటారు, వాళ్ళు ప్రతిష్ఠ చేస్తారు. పాము అనేది దాంపత్య జీవితానికి సూచకం. అది కోరికలకు అవన్నిటికీ సర్పం సూచిస్తుంది. ఇక కుజుడు దేనికి సూచిస్తాడు? శక్తి, ఆవేశం. కుజుడు సూచిస్తాడు. కుజుడు అంటే ఆయుధం, ఇక రాహు అంటే సర్పం. సో ఏవైనా దోషం మన యొక్క కోరికలు తీరకుండానే చనిపోవడం, ఇంకొకటిని ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి కలిగిస్తే అలాంటి పాపాన్ని కొలిచేటటువంటి ఒకటే సర్పదోషము. సో జాతకాల్లో మనం దీన్ని ఎలా చూస్తాం అనేది కూడా మనం ఒక్కొక్కటిగా వెళ్దాం. సర్పం అనే పదమే దాన్ని ఏం సూచిస్తుందంటే దీర్ఘకాలికమైనటువంటి ప్రభావము, కానీ ప్రమాదకరమైనటువంటి స్పందన ఏం కాదు. ఒక చిన్న ఆవేశభరితమైనటువంటి స్పందన దీర్ఘకాల సమస్యగా మారవచ్చుది. సో వివాహంలో సర్పదోషం అనేది ఎలా పనిచేస్తుంది? సో వివాహం అనేది అంటే ఏంటి? 2 వ్యక్తుల స్పందనల సమన్వయం కదా. సర్పదోషం ఉంటే ఏమవుతుంది? వాళ్ళు తక్షణంగా క్విక్గా స్పందిస్తారండి. సో వెంటనే కోపం వచ్చేస్తుంది. ప్రేమ కావచ్చు, కోపం కావచ్చు, అంత వెంటనే వస్తుంది. హార్ష్ స్పీచ్ ఉంటుంది. తర్వాత అపార్థాలు చేసుకోవడం, అంటే తొందరపడి అర్థం చేసుకోవడం వల్ల ఏమవుతుంది? మిస్కమ్యూనికేషన్ అవుతుంది. తర్వాత చిన్న గొడవలు చాలా పెద్దగా మారుతాయి. తర్వాత ఎప్పుడైతే సర్పదోషం అనేది ఉంటుందో ఇంట్లో శాంతి తగ్గిపోతుందండి. అన్నీ ఉంటాయి కానీ శాంతి ఉండదు. శాంతి తగ్గిపోతుంది. చీటికి మాటికి విసుక్కోవడం, మనుషుల మధ్య బంధం గట్టిగా లేకపోవడం, ఇవన్నీ కూడా సర్పదోష ప్రభావాలు. సర్పదోషం ఉన్నట్టయితే ఆ వ్యక్తికి ఇంట్లో పీస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వివాహాన్ని మనం ఎందుకు చూస్తామంటే, అతను ఎవరిదైనా జాతకంలో ఇలా సర్పదోషం ఉందనుకోండి, వాళ్ళు చెప్పాలి. వాళ్ళ ఇంట్లో చాలా పీస్ తక్కువ ఉంటుంది, ఆవేశపరులు ఎక్కువ ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. సో మీరు అటువంటి చోట అడ్జస్ట్ అయ్యేట్టుగా ఉంటే ఇబ్బంది ఏం లేదు. మీరు చాలా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది, ముందుగా చెబుతాం. వాళ్ళకి కంపల్సరీ చేసుకోవాలంటే కాంప్రమైజ్ అవుతారు. మాకంతా అడ్జస్ట్ అవ్వాలని లేదంటే వదులుకుంటారు. కానీ ఇది సూచకం మాత్రమే. శాంతి తగ్గిపోవడం, ఒకరి మధ్య ఒకరికి అనుబంధం తగ్గిపోవడం, ఇలాంటివి సూచిస్తారు. ఇక జాతక పొంతనలో ఎలా చూడాలి? సో ఒక్క దోషం చూసి మనం నిర్ణయించి తీసుకోకూడదు. మొత్తం జాతకాన్ని చూడాలి మనం. లగ్నం బాగుందా, చంద్రుడి యొక్క స్థితి బాగుందా,
శుక్రుడు స్థితి పరిశీలించాలి. ఒకవేళ సర్పదోషం ఉందనుకోండి, ఇద్దరికీ ఉందా లేకపోతే ఒకరికే ఉందా? ఇద్దరికీ ఉందనుకోండి అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇద్దరూ కూడా ఒకే తీవ్రతతో ఉంటారు కాబట్టి అర్థం చేసుకోవడం ఈజీ. అదే ఒక్కరికి ఉందనుకోండి ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇది కొద్దిగా కష్టం. సో దోష తీవ్రతను మనం అంచనా వేయాలి. సో శుభగ్రహాల సంబంధం ఎలా ఉంది, కంజంక్షన్ వాళ్ళిద్దరి మధ్య సంయోగ సంబంధమా లేకపోతే స్థాన సంబంధమా, దృష్టి సంబంధమా, ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూసి ఎంత తీవ్రత ఉంది అన్నది మనం లెక్కగట్టాలి. ఇంకేమైనా శుభయోగాలు ఏమైనా ఉన్నాయా, గురుదృష్టి ఉందా, శుభగ్రహాల సంబంధం ఏమైనా సప్తమ స్థానానికి ఉందా, ఉన్నట్టయితే కొద్ది వరకు బ్యాలెన్స్ అవుతుంది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం? సో ఇద్దరికీ కూడా కోపం యొక్క అవేర్నెస్ ఉండాలి. సో సర్పదోషం ఉన్నవాడు, కుజదోషం ఉన్నవాడు కొద్దిగా ఆవేశపరుడుగా ఉంటాడని చెప్పాలి. ఆవేశపరుడుగా ఉండేటప్పుడు మనం ఏం చేయాలి? కొద్దిగా సైలెంట్గా ఉండాలి, అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాలి. వాళ్ళతో మళ్ళీ దెబ్బలాడడానికి కానీ, వాళ్ళను కొద్దిగా ఆపడానికి కానీ, వాళ్ళతో సరిసమానంగా నేనేం తక్కువ కాదని పోరాడడం కానీ చెయ్యకూడదు. దానివల్ల ఏమవుతుంది? ఇంకా పెరుగుతుంది సమస్య. కాబట్టి ఇంకోటి ఏంటంటే వెంటనే స్పందించకూడదని తెలుసుకోవాలి. వాళ్ళు ఏమైనా అన్నారనుకోండి, ఇమీడియట్లీ స్పందించకూడదు. అలా ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో కమ్యూనికేషన్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఎలా మాట్లాడాలి, అలాంటి వాళ్ళతో ఎలా వినాలి తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా కుజదోషం, సర్పదోషం ఆల్రెడీ ఉందనుకోండి, మనం కొద్దిగా ట్రైన్ అయ్యామనుకోండి, వాళ్ళతో ఎలా మాట్లాడాలని, హ్యాండిల్ ఎలా చేయాలని తెలుసుకున్నాం అనుకోండి, దాని ప్రభావం మనకేం ఇబ్బంది పెట్టదు, ఉన్నా కూడా ఇబ్బంది పడదు. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిష్కారం ఇది. సో మ్యారేజ్ ముందు మనం డిస్కస్ చేయాలి. భార్యాభర్త ఒకరొకరు కూర్చొని మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, గొడవ వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇవన్నీ తెలుసుకోవాలి. తర్వాత స్పిరిచువల్ డిసిప్లైన్ కావాలి. ధ్యానము, జపము, శారీరక శ్రమ ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు పోట్లాడతాం. అదే మనం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నామనుకోండి, అంత సీరియస్గా ఎవరు తీసుకోరు. లేదా ధ్యానము, జపం చేయడం వల్ల ఆ యొక్క తీవ్రత చాలా తగ్గిపోతుంది. సో ఇది ముఖ్యమైనటువంటి విషయాలు. సో సర్పదోషం ఉన్న వారిని తప్పించుకోవడం పరిష్కారం కాదు, అవగాహనతో జీవించడమే పరిష్కారము. సో దోషం అనేది మనం శాపం కాదని గుర్తించాలి. అదొక సూచన మాత్రమే. ఇది వ్యక్తి సమస్య కాదు, స్పందనల యొక్క సమస్య. వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడనేది సమస్య. సో జాతక పొంతన కంటే మనుషుల మనసుల యొక్క పొంతన చాలా ముఖ్యం. సో వివాహం విజయవంతం అవ్వాలంటే గ్రహాలు కాదు, మన స్పందనలు బ్యాలెన్స్గా ఉండాలి. ఇది సర్పదోషం గురించి. కుజుడు జాతకంలో మనం ఎలా గుర్తిస్తామంటే, జాతకంలో కానీ, రాశి చక్రంలో కానీ, నవాంశ చక్రంలో కానీ కుజుడు రాహువుతో పాటు ఉన్నట్టయితే, మరి దృష్టి కాదు, కుజుడు రాహు ఉండాలి. వాళ్ళతో వేరే గ్రహాలు ఉన్నా కూడా అది ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా మళ్ళీ చూస్తాం. కానీ కుజుడు రాహు యొక్క సంయోగం ఏర్పడినప్పుడు సర్పదోష సూచకంగా తీసుకుంటాం. అది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. శుభగ్రహాల సంబంధం వస్తే తక్కువ అవుతుంది. ఆ కుజుడు ఉచ్చస్థానంలో ఉండడం కానీ, ఆ రాహు బలంగా ఉండడం కానీ ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ అవుతుంది. సో దాని తర్వాత నిర్ణయిద్దాం. మొదట వాళ్ళ ఇద్దరి యొక్క ప్రభావం, సంయోగం ఉన్నట్టయితే, రాశి చక్రంలో కానీ నవాంశ చక్రంలో కానీ ఉన్నట్టయితే సర్పదోషము. ఈ సర్పదోషం వల్ల ఏమవుతుంది? ఇంట్లో అశాంతి ఉంటుంది. సో ఒకరి మధ్య ఒకరికి ఒక సమన్వయం ఉండదు. తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ మధ్యలో బాంధవ్యాలకు కానీ ఎక్కువగా వాళ్ళ వాల్యూస్ ఇవ్వరు. కాబట్టి పెళ్ళికి ముందే వాళ్ళ ఇంట్లో కుటుంబం ఎలా ఉంటుంది అని మనం అసెస్ చేయాలంటే ఇలాంటి దోషాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తాం మనం. సర్పదోషం ఏమైనా ఉందా? రెండవది పితృదోషం అండి. సో ఈ పితృదోషం ఈ సర్పదోషం వల్ల శాంతి ఉండదు, సంతానం అనేది సమస్యలు ఏర్పడతాయి, దాంపత్యంలో ఇష్యూస్ ఉంటాయి, స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఇక పితృదోషం విషయానికి వద్దాం. సో పితృదోషం అంటే ఏంటి? సో పితృవంశంలో యాన్సెస్టర్స్ అనుసంధానంలో అసమతుల్యత ఏర్పడిన స్థితి. ఇది కేవలం పితృశాపం కాదు, వంశధర్మంతో సంబంధం తెగిపోవడం. సో జాతకంలో మనం ఎలా గుర్తిస్తాం? ఇప్పుడు సర్పదోషం అంటే, సర్పం అంటే రాహు, దోషం అంటే ఏంటి? కుజుడు.
కుజుడు రాహుతో కలిస్తే సర్పదోషం. పితృదోషం అంటే ఏంటి? పితృకారకుడు ఎవరు? సూర్యుడు. పితృస్థానం ఏది? నవమ స్థానం. సో సూర్యుడితో రాహు ఉండడం లేదా నవమ స్థానంలో రాహు ఉండడం జరిగితే దాన్ని మనం పితృదోషంగా తీసుకుంటాం. కొన్ని సందర్భాల్లో నవమ స్థానంలో సూర్యుడు ఉండడం కూడా చాలామంది పితృదోషం అంటారు. కాకపోతే పితృదోషం కాదు, అది విపరీతాలకి ఇంకో రకంగా దారితీ కారకో భావనాశాయ అని ఇంకో రకంగా తీవ్రత ఎక్కువ ఉంటుంది. సో దాని గురించి మనం మళ్ళీ ఆలోచిద్దాం. సో ముఖ్యంగా మనం సూచించేది పితృదోషం అంటే రాహు 9వ ఇంట్లో ఉండడం కానీ సూర్యుడు రాహుతో కలిసి ఉండడం కానీ జరిగితే దాన్ని మనం పితృదోషము అంటాము. సూర్యుడు దేన్ని సూచిస్తాడు? తండ్రి వంశ గౌరవం సూచిస్తాడు. నవమ స్థానము పితృలు, ధర్మము ఇవన్నీ సూచిస్తుంది. రాహు అనేది విఘాతము లేకపోతే విరూపత లేదా సమాజంలో విలక్షణంగా ఉండడం దాన్ని సూచిస్తాడు. సో నాకు ఇది ఎలా ఉంటుందంటే, నాకు అందరూ ఉన్నారు, కుటుంబం ఉంది, అన్ని మూలాలు ఉన్నాయి, కానీ సంబంధాలు ఉన్నాయని అనిపించుకోకపోవడం, అందరూ ఉన్నారు కానీ ఎవరూ లేరు అనేటటువంటి భావన కలగడం. అందరూ ఉంటారు కానీ నాకెవరు సహాయం, నాకేమైనా కష్టం వచ్చేటప్పుడు ఓదార్చేవాళ్ళు లేరు, నాకు దగ్గరగా ఎవరు లేరు, నన్ను పట్టించుకోవట్లేదు, ఇలాంటి భావన కలుగుతుందండి పితృదోషం ఉన్నప్పుడు. ఇది రాశి చక్రంలో కానీ నవాంశ చక్రంలో కానీ ద్వాదశాంశ చక్రం అంటాం, హ్యాపీనెస్ ఫ్రమ్ పేరెంట్స్, ఆ చక్రంలో ఉన్నా కూడా పితృదోషంగా తీసుకుంటాం. ఇది ఇంకా మనం తీసుకున్నట్టయితే లక్షణాలు ఎలా ఉంటాయి? సో ఎల్డర్స్తో, కుటుంబ పెద్దలతో డిస్కనెక్టెడ్గా ఉంటాడు, ఎక్కువతో వాళ్ళతో సంబంధాలు ఉండవు, వాళ్ళ సలహాలు అడగడం కానీ వాళ్ళకు గౌరవం ఇవ్వడం కానీ లేదా వాళ్ళు ఇతన్ని పట్టించుకోవడం కానీ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అనడం కానీ అలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండవు. తర్వాత పెద్దలు ఏమైనా చెప్పారనుకోండి, ఆ గైడెన్స్ని యాక్సెప్ట్ చేయకపోవడము, నేను చూసుకుంటానులేండి, నాకు సంబంధించింది కదా, మీకేం సంబంధం అనేటటువంటి యాటిట్యూడ్తో ఉండడం, ఇది పితృదోషం యొక్క పర్యవసానాలు. వెనకటికి ఇది పితృదోషాన్ని గుర్తించడం చాలా ఈజీ, కానీ ఇవాల్టి సమాజం యొక్క రూపురేఖలు మారిపోవడం వల్ల అది సర్పదోషం లేకున్నా కూడా ఇలాంటి స్థితి ఏర్పడింది. ఎవరు కూడా ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పిన మాట వినేవాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. సో చాలా తక్కువ, ఉంటే ఒక 5 to 10% ఉండొచ్చు, చాలా తక్కువ. సో అలాంటప్పుడు పితృదోషం అని ఎలా అనుకుంటాం? 90% మందికి పితృదోషం ఉంటుందా? అది కాల ప్రభావం వల్ల ఏర్పడుతుంది. కాబట్టి పితృదోషాన్ని మనం గుర్తించడం ఈ కాలంలో చాలా కష్టం. సో ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాకపోతే పాతకాలంలో పితృదోషాన్ని చూసేవారు. సో వివాహంలో ఇది చాలా ముఖ్యం ఇది. కాకపోతే ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే వివాహం అయిన తర్వాత వేరు కాపురాలు పెట్టేస్తున్నారు అందరూ. బంధువులతో కానీ కుటుంబంతో కానీ అమ్మా నాన్నతో ఉండడం కానీ ఉండదు. సో వేరు కాపురాలు వాళ్ళు అసలు దోషం లేకపోయినా కూడా బయటకు వచ్చేస్తున్నారు. సో ఎప్పుడైతే తల్లిదండ్రుల నుంచి మనం బయటకు వచ్చేస్తామో మనకేం ఇబ్బంది ఉండదండి, అమ్మా నాన్న చాలా బాధపడతారు. అది ఎప్పుడు తెలుస్తుంది? మన పిల్లలు మనలాగే మనల్ని వదిలేశారనుకోండి, అప్పుడు తెలుస్తుంది. 60 ఏళ్ల తర్వాత మనకి ఇంకా వేరే ప్రపంచం ఉండదు. ఇప్పుడైతే మన పిల్లలు బాగుండాలని చెప్పి మనదే ఒక ప్రపంచంతో ఒక ఉద్యోగమో వ్యాపారమో ఏదో చేసుకుంటూ ఉంటాం. 60 ఏళ్ళ తర్వాత ఇంకేముంటుంది? అప్పుడు పిల్లలే ప్రపంచం అవుతుంది. అప్పుడు పిల్లల ప్రపంచంలో మనం ఉంటామో లేదో డౌట్గా ఉంటుంది. సో ఇది పితృదోషం యొక్క ఇబ్బందులు. ఇది సమాజం అనేది పాడైపోయేది కూడా దీనివల్లనే. ఎప్పుడైతే ఇంట్లో కుటుంబంలో కానీ కుటుంబ పెద్దలకి ఎప్పుడైతే వాల్యూ అనేది ఉండదో సమాజం పాడైపోతుంది, సమాజం డైల్యూట్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? ఈ యొక్క పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. ఎందుకంటే మనలాగే మన పిల్లలు బిహేవ్ చేస్తారు. ఇది వ్యక్తి మీద తప్పు కాదు, వంశంతో సంబంధం తగ్గినటువంటి స్థితిని మనం అర్థం చేసుకోవాలి. సో దీనివల్ల పితృదోషం అంటే మనకు పార్ట్నర్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? సో పెద్దలతో ఫ్రిక్షన్ ఉంటుంది, అంత ఘర్షణలు ఉంటాయి. అమ్మా నాన్న మాట వినకపోవడం, ఒకే ఇంట్లో ఉన్నా దూరంగా ఉన్నా అంత సఖ్యత లేకపోవడం, పెద్దల మాటలు వినకపోవడం, ఫ్యామిలీ ట్రెడిషన్స్ని చాలా తక్కువగా చూడడం. ఎందుకంటే మనం పిల్లనిచ్చేటప్పుడు లేకపోతే అబ్బాయిని ఇచ్చేటప్పుడు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, పరస్పరం వాళ్ళిద్దరే, ఎందుకంటే మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది, వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయి అవన్నీ మనం చూడాలి కదా. సో దానికోసం
ఇది వెనకటికి చూసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు లేరనుకోండి. ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు వేరు కాపురం పెట్టేట్టుగానే మనం ప్రోత్సహిస్తాం. కాబట్టి ఇప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోరు. సో, రెస్పాన్సిబిలిటీ డిలే అవుతుంది. ఎప్పుడైతే పితృదోషం ఉన్నట్టయితే. సో, వాళ్ళు డ్యూటీస్‌ని అవాయిడ్ చేస్తారు. బాధ్యతలను విస్మరిస్తారు. నేనెందుకు చేయాలి? నేను చెయ్యను. నా కర్తవ్యం కాదు. సో, రేపు అదే మన కొడుకు కూడా అలాగే అంటాడు. అప్పుడు మనం దాన్ని తట్టుకునేటటువంటి శక్తి ఉండాలి. ఎందుకంటే మనకేమైనా ఇంజస్టిస్ అయిందనుకోండి, మనం దాన్ని టాలరేట్ చేయలేం. ఇప్పుడు చూడండి, మనం ఎలా ఉంటుందో లోకనీతి ఎలా ఉంటుందంటే ఆహ్, మనం ఏ అమ్మాయిని చూసినా కూడా పెద్దగా ఈ మిస్టేక్ అవ్వదు. అదే మన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా చూసారనుకోండి, మనం టాలరేట్ చేయలేం. బయట ఎవరైనా పిల్లవాడు తప్పు చేస్తే మనమేం అదేం పెద్దగా ఫీల్ అవ్వం. మన ఇంట్లో పిల్లవాడు ఏమైనా ఇబ్బంది పెట్టాడనుకోండి, అప్పుడు మనం చాలా ఎక్కువ ఫీల్ అవుతాం. అలాగే మన తల్లిదండ్రులు ఎంత ఫీల్ అయినా కూడా మనకేం పెద్దగా పట్టదు. రేపు మన పిల్లలు మనల్ని అలా చేశారనుకోండి, అప్పుడు మనకు ఎక్కడ లేనటువంటి దుఃఖం వస్తుంది. ఎందుకు అలా చేస్తున్నారు? నాకు అర్థమే కావడం లేదండి అంటాడు. సో, ఇదంతా కూడా పితృదోషం నుంచే వచ్చేవన్నమాట. సో, రెస్పాన్సిబిలిటీ డిలేస్ ఉంటాయి. డ్యూటీస్ అవాయిడ్ చేస్తారు. ఐడెంటిటీ కన్‌ఫ్యూషన్. నేనెవరు అసలు? నేను దేనికోసం ఉన్నాను? నన్నెవరు గుర్తించడం లేంటి? సో, ఇలాంటి భావనలు కలుగుతాయి. సో, భార్య పైన లేకపోతే భర్త పైన ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది? సో, కుటుంబ సఖ్యతలో సమస్యలు ఏర్పడతాయి. సో, ఇన్‌లాస్‌తో అడ్జస్ట్‌మెంట్ చాలా కష్టం. డిసిషన్ కాన్‌ఫ్లిక్ట్ వస్తది. పెద్దల మాట వినాలా? లేదా ఇగ్నోర్ చేయాలా? రెస్పెక్ట్ అనేది ఇంబాలెన్స్ అవుతుంది. ఒకరికి ఫ్యామిలీ ఇంపార్టెంట్ అయితే ఇంకొకరికి అవ్వదు. ఇది ఇంకా ముఖ్యంగా సంతానం పైన ప్రభావం పడుతుంది. ఇది జాగ్రత్తగా మనం చూడాలి. సో, సంతానం విషయంలో చూస్తే కన్సెప్షన్ డిలే ఉంటుంది. సంతానం త్వరగా కాదు. ఎందుకంటే ఇంట్లో గిడవలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ ఒత్తిడి వల్ల శరీరము సంతానానికి సహకరించదు. మానసికమైన శాంతి ఉన్నప్పుడే సంతానం అనేది ఏర్పడుతది. ఇంకొకటి, పేరెంటింగ్‌లో క్లారిటీ ఉండదు. ఎందుకంటే భార్యాభర్తలు ఏకాభిప్రాయం ఉండదు. నా కొడుకు నేను డాక్టర్ చేస్తానంటే, ఇంకోడు నేను లాయర్ చేస్తానంటాడు. వాళ్ళిద్దరి మధ్యనే క్లారిటీ ఉండదు. భిన్నాభిప్రాయాలుంటాయి. ఒక్కొక్కరు పిల్లలు ఒక్కోలాగా బిహేవ్ చేయాలనుకుంటారు. దీనివల్ల గొడవలు ఏర్పడతాయి. పిల్లల్లో కూడా క్లారిటీ ఉండదు. సో, పిల్లలతో ఎమోషనల్లీ డిస్కనెక్ట్ అవుతారు. అంత అభిమానం ఉండదు పిల్లల విషయంలో. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు చూడండి. పిల్లల పైన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. పిల్లలేమో చూపిస్తారు, కానీ పిల్లల పైన ఆసక్తే ఉండదు. సో, అలాంటివి ఈ యొక్క పితృదోషం వల్ల కలుగుతుంది. సో, ఇది గ్యారంటీ అవుతుందని కాదు. ఇట్స్ ఎ టెండెన్సీ. ఆ రకమైనటువంటి ప్రభావం ఉంటుందని మనం గుర్తించాలి. సో, కుటుంబం పైన వంశ సాంప్రదాయాలు నిలబడకపోవడం, పెద్దలు, పిల్లలు వాళ్ళ జనరేషన్ మధ్య చాలా గ్యాప్ రావడం, కుటుంబంలో యూనిటీ తగ్గిపోవడం, ఇవన్నీ పితృదోషం ఉన్న వాళ్ళకే కాదు, అందరికీ ఉన్నాయండి. ఇప్పుడు యూనిటీ లేదు. సాంప్రదాయాలు తగ్గిపోతున్నాయి. పెద్దలకు మళ్ళీ మన పూర్వ జనరేషన్ వాళ్ళకి మనకు చాలా జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. వెనకటికి అంత వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు చాలా డ్రాస్టిక్‌గా వచ్చేసిందనమాట. యూనిటీ తగ్గిపోవడం. ఇవన్నీ సాధారణమైపోయింది. సమాజంలో వచ్చినటువంటి మార్పులు. ఇది మన జాతకంలో ఉన్నటువంటి మార్పులు కావు. కాబట్టి పితృదోషాన్ని ఎక్కువ సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ లక్షణాలు 90% మంది ఫ్యామిలీస్‌లో ఉన్నాయి. దానికి పితృదోషం అని కారణం అనుకుంటే సరిపోదు. సో, ఇంకా జాతక పొంతనలు మనం ఎలా చూస్తాం? ఇద్దరికీ ఉందనుకోండి, ఒకే రకమైనటువంటి అండర్‌స్టాండింగ్ ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది? అండర్‌స్టాండింగ్ ఉంటుంది. మీ అమ్మా, నాన్నని నేను గౌరవించను. నా అమ్మా, నాన్న నువ్వు గౌరవించకపోయినా నాకేం నష్టం లేదు. మీ వాళ్ళు మా ఇంటికి రాకూడదు. మా వాళ్ళని నేను రమ్మని చెప్పను. ఇలాంటి అండర్‌స్టాండింగ్ ఉంటది. పర్లేదు. అదే ఒకరికే ఉందనుకోండి, ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. ఇంబాలెన్స్ అవుతుంది. తర్వాత శుభగ్రహాల సంబంధం ఏమైనా ఉన్నట్టయితే, అప్పుడు కొద్దిగా ధార్మికమైనటువంటి కరెక్షన్ ఏర్పడుతుంది. సో, పెద్దలు కొద్దిగా ఎవరో ఒకరి మాట వింటారనమాట. వాళ్ళొచ్చి చెప్తారు, ఇలా కాదు, ఇలా ఉండండి. ఇలా అది మంచిది కాదు. సో, అలా గౌరవం ఇచ్చే అతను ఎవరో ఒకరు ఉంటాడు. వాళ్ళ మాట వింటాడు. గురు ఇన్‌ఫ్లూయెన్స్ లేకపోతే అది కూడా ఉంటుంది. ఎవరు చెప్పిన మాట వినను అంటాడు. సూర్యుడు బలంగా ఉంటే కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే సమాజానికి కొద్దిగా భయపడడం అనేది జరుగుతుంది. సో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం? వచ్చిన తర్వాత, రాకముందైతే మనం అవాయిడ్ చేస్తాం. మనకు అవసరమా ఇలాంటి సంబంధం అని చూసుకుంటాం. సో, మనకు తెలియకుండా పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేయాలి?
అప్పుడు ఏం చేయాలంటే, సో పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏదో జన్మలో చేసుకున్నందువల్ల ఇలా వచ్చింది. ఇప్పుడు అట్లీస్ట్ మనం ఈ జన్మలోనే రెస్పెక్ట్ ఇచ్చామనుకోండి, ఇది క్యారీ ఫార్వర్డ్ కాకుండా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ జనరేషన్ పాడవకుండా ఉంటుంది. పెద్దలను గౌరవించడం, వారి అనుభవాన్ని అర్థం చేసుకోవాలి. రెండవది, మనం ఈ లోకానికి ఎక్కడి నుంచి వచ్చాం? వాళ్ళ ద్వారానే వచ్చాం కదా! వాళ్ళే కదా మన మీడియం. కాబట్టి ఆ గ్రాటిట్యూడ్‌ని మనం ప్రాక్టీస్ చేయాలి. తర్వాత కుటుంబంతో సంభాషణ చేయాలి. ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. సో కాన్షియస్‌నెస్ పేరెంటింగ్‌లో పిల్లలకు వాల్యూస్ నేర్పాలి. నేర్పాలంటే మనం గౌరవించాలి. కొద్దిగా స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ చేయాలి. పెద్దలకు సేవ చేయడం. వాళ్ళ యొక్క మన జీవితం నుంచి వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళని గుర్తు చేసుకోవడం, తర్పణాలు వదలడం, స్మరించుకోవడం చేసుకోవాలి. తర్వాత పాజిటివ్ ఇన్సైట్ ఉండాలి. పితృదోషం ఉన్నవారు ఎలా ఉంటారంటే, ఇండిపెండెంట్ థింకర్స్ వాళ్ళు. వాళ్ళెవరి మాట వినరు. వాళ్ళే ఆలోచిస్తారు. వాళ్ళు కొత్త మార్గాలను సృష్టించుకుంటారు. సో లీనేజ్‌ని కొత్త దిశలో తీసుకెళ్ళాలనేటువంటి భావన ఉంటుంది. అంటే ఇది శాపం కాదండి. శాపం అంటే వేరు. పితృశాపం అని చాలామంది ఈ వర్డ్ వాడుతుంటారు. శాపం అనే దానికి మనకి లౌకికంలో ఉన్నటువంటి డెఫినిషన్ వేరు. ఎవరెవరో వస్తారు, శాపం ఇస్తారు. నువ్వు ఇలా దోషం చేస్తుంటారు. నువ్వు ఇలా అవుగాక అని శాపం ఇచ్చేస్తారు. అలాంటి శాపం కాదండి. ఇది పాపాన్ని కొలిచేటటువంటి ఒక పద్ధతి అంతే. దోషమన్నా, శాపమన్నా, పాపమన్నా అంతా కూడా జ్యోతిష్యంలో పర్యాయ పదాలు. దీనివల్ల ఏమవుతుంది? సంబంధాలు కోల్పోవడం జరుగుతుంది. పితృలు దూరం ఉండదు, కానీ మనమే దూరం అయిపోతాం. వాళ్ళేం దూరం అవ్వరు, మనమే దూరం చేసుకుంటాం. సో ఇది ఎలా ఉంటుంది? తగ్గుతుంది. మళ్ళీ మన కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, రిస్టోర్ చేసుకోవాలి. అప్పుడు దాని యొక్క దోషం తగ్గుతుంది. ఇక పితృదోషానికి సంబంధించిన పూజలు, పురస్కారం అవన్నీ లాస్ట్ ప్రయారిటీ. మనం ఏ ప్రయత్నము చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే రెమెడీస్ పనిచేస్తాయి. మనం ఆరోగ్యంగా బాగుండి చేయగలిగేటటువంటి శక్తి ఉన్నప్పుడు కూడా మన రెమెడీస్ పై, దేవుడి పైన ఆధారపడ్డాం అనుకోండి, అది అర్థవంతంగా ఉండదు. అలాంటి రెమెడీస్ పనిచేయవు. సో పితృదోషం యొక్క పరిష్కారాలు పూజల వల్ల కాదు, కృతజ్ఞతతో ప్రారంభమవుతుంది, మనం తెలుసుకోవాలి. తర్వాత ఇంకొకటి కాలసర్పదోషము అంటామండి. ఇది కూడా మనం జ్యోతిష్య పరిభాషలో వింటూ ఉంటాం. ఇది దాంపత్యానికి డైరెక్ట్గా సంబంధం లేకపోయినా కూడా చాలామంది సర్పదోషానికి, కాలసర్పదోషానికి దానికి తెలియక దీని పేర్లో అది, దాని పేర్లో ఇది వాడేస్తుంటారు. కానీ అందువల్ల మనం దీని గురించి కూడా తెలుసుకుందాం. సో కాలసర్పదోషంలో కాళ అంటే ఏంటి? కాళ ప్లస్ సర్పం. కాలం అంటే కాల ప్రవాహం, నియంత్రణ. సర్పం అంటే ఏంటి? చుట్టేసి కట్టేయడం. అంటే దీని రెండింటికి కలిపితే ఎలా ఉంటుంది? జీవితం ఒక నిర్దిష్ట దిశలో బంధించబడినటువంటి భావం ఏర్పడుతుంది. దీన్ని కాలసర్పదోషం అంటాం. మానసిక స్థితిలో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, అన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ స్వేచ్ఛ అనిపించకపోవడం. అన్నీ ఉన్నా కూడా ఏదో లేదనుకోవడం. అన్నీ ఉంటాయి, మనకు కావాల్సిన జీవితంలో మనకి ఏమేం కావాలి అన్నీ ఉంటాయి మనకు, కానీ ఏదో లేదు. అన్నీ ఉన్నా కూడా తృప్తి లేదనే భావన. సో రిపిటేటివ్ లైఫ్ ప్యాటర్న్, చేసిందే మళ్ళీ మళ్ళీ చేయడం, వచ్చిన సమస్యలే మళ్ళీ మళ్ళీ రావడం, ఇవన్నీ కూడా కాలసర్పదోషాలకు వచ్చేటటువంటి లక్షణాలు. సో నేను ప్రయత్నిస్తున్నాను కానీ నాకు ఫలితం రావడం లేదే అనేటటువంటి భావన. సో దీన్ని జాతకంలో ఎలా గుర్తిస్తాము? జాతకంలో రాహుకేతువుల మధ్యనే అన్ని గ్రహాలు వచ్చాయనుకోండి, అంటే రైట్ సైడో లెఫ్ట్ సైడో గ్యాప్ వచ్చేస్తుంది, ఏ గ్రహం ఉండదు. అంటే ఒకే వైపున అన్ని గ్రహాలు ఉండడు. ఇది సూచన అనమాట కాలసర్పదోషానికి. ఒక చంద్రుడిని మినహాయిస్తే, ఎందుకంటే చంద్రుడిని ఎందుకు మినహాయిస్తామంటే చంద్రుడి నుంచి కాలసర్పదోషం అవుతుంది మానసికంగా. కాబట్టి చంద్రుడిని మినహాయిస్తే మిగిలిన అన్ని గ్రహాలు రాహుకేతువులకు ఒకే వైపు బంధించబడి ఉంటే దాన్ని కాలసర్పదోషము అంటాము. సో మిగతా 7 గ్రహాలు ఎక్కడ, చంద్రుడు తప్ప అన్నీ ఒకే వైపు ఉండాలి. సో ఇదేంటి? రాహు లేదా కేతు అనేది ఆపోజిట్ సైడ్ ఒక గ్రహం ఉన్నా కూడా అది కాలసర్పదోషం కాదు. సో వివాహానికి ముందు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది దాంపత్యాన్ని నాశనం చేసే దోషం కాదు, కానీ జీవన విధానాన్ని ప్రభావం చేసేటటువంటి ఒక ప్యాటర్న్. సో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి కాలసర్పదోషంలో ఉన్నట్టయితే? ఇలాంటి వారికి అసంతృప్తి భావం ఉంటుంది. అన్నీ ఉన్నా కూడా ఏదో లేదు.
ఎంత ఉన్నా కూడా సరిపోకపోవడం. సో, రిపిటేటెడ్ స్ట్రగుల్. ఒకే సమస్య మళ్ళీ మళ్ళీ వస్తా ఉంటుంది. సో, వీళ్ళకి లైఫ్ మీద కంట్రోల్ లేదు అని అనిపిస్తూ ఉంటుంది. చాలా హైగా ఫీల్ అవ్వడం, చాలా లో ఫేస్‌లో ఫీల్ అవ్వడం. ఎవరికైనా కాలసర్పదోషం ఉందనుకోండి, వివాహం చేసేటప్పుడు చూసేటప్పుడు వాళ్ళకి ఈ లక్షణాలుంటాయి. నీకు కావాలంటే నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే రిజెక్ట్ చేయొచ్చు. సో, వాళ్ళకి ఈ రకమైనటువంటి ఫీలింగ్స్ ఉంటాయి. అన్నీ ఉన్నా కూడా ఏదో లేదనేటటువంటి ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి. నువ్వు వాళ్ళ ఇంట్లో ఎలా హ్యాండిల్ చేస్తావో నీ ఇష్టం. సో, ఈ విధమైన లక్షణాలుంటాయి. ఎలాంటి ప్రభావం చూపుతుంది? సో, ఎమోషనల్ బర్డెన్. సో, పార్ట్నరు ఫ్రస్ట్రేషన్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఇన్‌స్టెబిలిటీ ఫీలింగ్. మన జీవితం ఒక స్టేబుల్‌గా ఉందా అసలు? రోజుకొక మార్పు వస్తోంది. వచ్చిన సమస్య మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. ఏంటి ఈ జీవితం అని అనిపిస్తుంది. తర్వాత కాలసర్పదోషంలో ఇంకొక మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే డిలే అండి. ప్రతి ఒక్క దానికి డిలే ఏర్పడుతుంది. వివాహం డిలే అవ్వడం, ఏదైనా ప్రయత్నాలు, ఉద్యోగము, వ్యాపారాల్లో డిలే అవ్వడం, సంతానంలో డిలే అవ్వడం. ఈ డిలే ఫ్యాక్టర్‌ని బాగా సూచిస్తుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాల్ని మనం ఆలస్యంగా తీసుకుంటాం. ఎందుకంటే భయం అయితుంది. నా జీవితంలో సరిగ్గా అవుతుందా లేదా అని మనం కొన్నిసార్లు ప్రయత్నించకపోవడం జరుగుతుంది. దానివల్ల కూడా డిలే అవుతుంది. ఇది రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ కాదు. లైఫ్ పార్ట్నర్ యొక్క ప్రాబ్లము. ఎందుకంటే అతనికి సమస్యలో ఉన్నప్పుడు మనం ఎలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కాబట్టి జాతక పొంతన విషయంలో మనం ఎలా చూడాలంటే ఇద్దరికీ ఉందనుకోండి, మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది. ఇద్దరికీ స్లోగానే ఉంటది. అర్థం చేసుకుంటారు. ఒక్కరికే ఉందనుకోండి, అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదేం పెద్దగా సమస్య అయితే కాదు. కాలసర్పదోషం అనేది పెద్ద వైవాహానికి సంబంధించిన సమస్య కాదు. జీవితం లైఫ్ స్టైల్ సమస్య. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మనమేం అన్ని పనులు సవ్యంగా సకాలంలో అవుతున్నాయా? ఎవరికీ కావట్లేదు కదా! అర్థం చేసుకొని మనం సంసారంలో ముందుకెళ్తున్నాం కదా! ఇది అంతే. కాకపోతే విపరీతమైనటువంటి ఆశలు, కోరికలుంటాయి. ఎందుకంటే ఎంత ఉన్నా కూడా ఇంకా లేదనేటటువంటి భావన ఉంటుంది కాబట్టి. తర్వాత తీవ్రత. సో, ప్లానెట్స్ ఒకవేళ ఎక్కువ బలవంతమైనటువంటి ప్లానెట్స్ ఉన్నాయనుకోండి, గ్యాప్స్ ఏమైనా ఉన్నట్టనుకోండి, అప్పుడు తీవ్రత కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. శుభగ్రహాల సంబంధం వస్తే, గురు దృష్టి ఉంటే బ్యాలెన్స్ అవుతుంది. సో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం? ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకునే విషయంలో, అథవా ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత. సో, లైఫ్ అనేది లీనియర్‌గా ఉండకపోవచ్చు అనేది మనం అర్థం చేసుకోవాలి. సవ్యంగానే జరుగుతుందని అనుకోకూడదు మనం. అనుకో ఇలాగే డిలే అవుతుంది. మనం యాక్సెప్ట్ చేసేసుకోవాలి దాన్ని. అప్పుడు మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫ్రస్ట్రేషన్‌ని షేర్ చేసుకొని ఓపెన్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి పార్ట్నర్స్ మధ్య. బాగా పేషెన్స్ ఉండాలి. అన్నీ డిలే అవుతూ ఉన్నాయనుకోండి కష్టం కదా! బాగా పేషెంట్ ట్రైనింగ్ తీసుకోవాలి. డిలేని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి మనము. ఒక రకమైనటువంటి స్ట్రక్చర్డ్ లైఫ్ ఉండాలి. అంటే డిసిప్లైన్ క్రియేట్ చేయాలి. రొటీన్ లైఫ్‌ని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇక పాజిటివ్ ఇన్సైట్ తీసుకున్నాం అనుకోండి, ఇలాంటి వాళ్ళు కాలసర్పదోషం ఉన్నవాళ్ళు డీప్ థింకర్స్. చాలా లోతుగా ఆలోచిస్తారు. ఇంటెన్స్ సీకర్స్ అంటాం. లైఫ్‌లో మీనింగ్‌ఫుల్ అని ఎక్కడెక్కడ ఉంటుంది అనే డైరెక్షన్ వెతుకుతూ వెళ్తారు వీళ్ళు. చాలామందికి ఇది ఒక రకమైన యోగం కూడా తెస్తుంది. ఎందుకంటే కాలసర్పదోషం ఉన్నవాళ్ళు ఉన్న ఊరు నుంచి వేరే చోట వెళ్ళడానికి టెండెన్సీస్ ఉంటాయి. అంటే చాలామందికి విదేశాలకెళ్ళాలన్నా, విదేశీ జీవనం కోసం ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక యోగంలాగా పరిణమిస్తుంది. ఇది శాపం కాదు, ఒక జీవన నమూనా. ఇది అడ్డంకి కాదు, ఒక దిశలో కేంద్రీకరించడం. సో, ఒక రకంగా బంధనం అనిపించేటటువంటిది. కాకపోతే దీన్ని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఆ ఫీలింగ్ నుంచి మనం బయటపడొచ్చు. ఇది అంత పెద్ద దోషం అయితే కాదు. సో, కాలసర్పదోషం ఉన్న వారికి జీవితం ఏమో కష్టంగా ఉండదు. కానీ చాలా గంభీరంగా, గందరగోళంగా ఉంటదంతే. ఇది కాలసర్పదోషాన్ని గురించి. ఇది వివాహ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తాం, దోషం అనగానే ఏ పూజ చేయాలండి అంటాం. దానివల్ల ఏమవుతుంది? మనం అడ్జస్ట్ చేసుకోగలమా లేదా? పూజలు ఒకవేళ ఫెయిల్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి కదా! ఆ రిస్క్ తీసుకోవాలా వద్దా అనేది కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. తర్వాత మాంగల్య దోషము. ఇది కొద్దిగా అవేర్‌నెస్
ఉండాల్సినటువంటి దోషం. మాంగళ్యము అంటే ఏంటండి? సౌభాగ్యం అనొచ్చు, పెళ్లిలో దాంపత్య సుఖము, ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. దీనికి కారకుడు ఎవరు? శుక్రుడు. దోషం అనడానికి కారకుడు ఎవరు? ఏది ఎలా చెయ్యకూడదో దానికి విపరీతంగా చేయడాన్ని మనం ఏమంటాం? దోషము అంటాం. అలా విపరీతంగా వ్యతిరేకంగా చేయడానికి గల కారణం ఏంటి? గ్రహం ఏంటి అంటే రాహువు. సో శుక్రుడు రాహువుని సంయోగం ఏర్పడితే దాన్ని మాంగళ్య దోషంగా తీసుకుంటాం. శుక్రుడు అంటే ఏంటి? కోరికలు, కామము. రాహు అంటే ఏంటి? మోహము. కామం మంచిదే, కానీ మోహం మంచిది కాదు. ఎవరిని ఇప్పుడు భార్యతో హ్యాపీగా ఉండడం మంచిదే, కానీ ఎవరిని చూసినా భార్యలాగా ఫీల్ అవ్వడం అనేది మంచిది కాదు. సో సంబంధాలలో ఆకర్షణ, మోహం ఇదేమవుతుంది? ఇంబ్యాలెన్స్ అయిపోతుంది ఒకవేళ ఈ దోషం ఉన్నట్టయితే. శుక్రుడు ప్రేమ, సౌందర్యము, సంబంధం యొక్క సుఖము సూచిస్తాడు. రాహు ఏం సూచిస్తాడు? మోహము, మాయ, అధిక ఆకాంక్షలు సూచిస్తాడు. ఏమవుతుంది? నిజమైన ప్రేమ ప్లస్ అపరిమితమైనటువంటి మోహం. ఇది చాలా కన్ఫ్యూషన్. ప్రేమించడం మంచిదే, కానీ అందరినీ ప్రేమిస్తే ఎలా ఉంటుంది? ఒక ఆటగా దానికి ఆ ప్రేమలో శాంక్టిటీ ఏముంటుంది? ఉండదు కదా. కాబట్టి ఇది చాలా ముఖ్యం. తర్వాత జాతకంలో దీన్ని ఎలా గుర్తిస్తాం? ఇప్పుడు కుజుడు రాహు కలిస్తే సర్పదోషం అన్నా, అదేవిధంగా శుక్రుడు రాహు కలిసి ఉన్న, సప్తమ స్థానంలో రాహు ఉన్న ఈ రకమైనటువంటి లక్షణాలు ఏర్పడతాయి. లేదా శుక్రుడు చాలా బలహీనంగా ఉండి పాపగ్రహాల సంబంధం వచ్చినా కూడా ఈ రకంగా ఉంటుంది. సో ఇది ఏ విధంగా ఉంటుంది? ఈ మానసిక స్థితిలో చూస్తే నాకు ప్రేమ కావాలి, కానీ నాకు ఏం కావాలో స్పష్టత ఉండదు. ఎలాంటి ప్రేమ కావాలో స్పష్టత ఉండదు. ఆకర్షణ చాలా త్వరగా ఏర్పడుతుంది. లవ్ అట్ ఫస్ట్ సైట్. త్వరగా ప్రేమించేస్తారు, త్వరగా డిస్కనెక్ట్ అయిపోతారు. చూడగానే ఆకర్షణ ఏర్పడుతుంది. చూడగానే మనం అంటుంటాం కదా, బస్ స్టాండ్ ప్రేమ, రైల్వే స్టేషన్లో ప్రేమించుకోవడం, ఎయిర్పోర్ట్లో ప్రేమించుకోవడం, ఫస్ట్ టైం చూడగానే మన యొక్క గుండె గంట కొట్టడం, ఇలాంటి సినిమాలో చూపిస్తుంటారు చూడండి. యాక్చువల్లీ సినిమాల్లో చూపించే దానికి మనము కామము అంటామండి. ప్రేమ ఎప్పుడు వస్తుందంటే బాగా స్టడీ చేసిన తర్వాత మనకు జీవితంలో సహకరిస్తారనేటటువంటి భావం కలిగితే అప్పుడు ప్రేమ తనంతట తానే కలుగుతుందండి. ఏమీ లేకుండా ప్రేమ ఎలా కలుగుతుంది? ఏదో ఒక వాంఛ లేకుండా. కాబట్టి మనం చూస్తూనే ప్రేమించడం అనేది, వాళ్ళ శరీరం మనకేదో అందంగా నచ్చి ఉండొచ్చు, మనకేదో కోరికలు ప్రవోక్ చేసి ఉండొచ్చు, దాన్ని కామము అంటాము, ప్రేమ అనరు. సినిమాల్లో వాళ్ళకు లాభం కావాలి కాబట్టి వాళ్ళు దాన్ని కామాన్ని ప్రేమ అనే వర్డ్తో మార్చేసి చూపిస్తూ ఉంటారు. నిజంగా ప్రేమ అనే వర్డ్ అప్లై అయ్యేది సాధారణంగా ముగ్గురికి. ఒకటి తల్లి, తండ్రి, తర్వాత గురువు. ఎందుకంటే ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. మీకు తల్లి విషయంలో త్యాగం కోరుకుంటుంది. నేను కష్టపడినా పర్లేదు, నా కొడుకు ఇబ్బంది పడకూడదు. తల్లి ఒక తినడానికి లేకపోయినా కొడుకు పెడుతుంది. తండ్రి అప్పో సప్పో చేసి తాను సుఖపడిపోయినా కూడా కొడుకు బాగుండాలని చెప్పేసి వాళ్ళ కోసం తన జీవితాన్ని దారపోస్తాడు. గురువు, నేను చదవలేకపోయాను, అట్లీస్ట్ నా విధానం చదువుకోను. కానీ భార్య చెప్పలేము. కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. మీకు పురాణాల్లోనే డైవర్స్కి సంబంధించి చాలా కనిపిస్తాయి. మీకు కైకేయి తీసుకోండి. రామాయణంలో కైకేయి తండ్రి అశ్వపతిరాజు. అతడు కేకయ దేశంలో రాజుగా ఉండేవాడు. అంటే ఇవాళ పాకిస్తాన్లో కొండగుట్టలు ఉన్నటువంటి ప్రదేశం ఉంది కాబట్టి దాన్ని మనం కేకయ దేశం అనేవాళ్ళు వెనకటికి. ఇప్పుడుది పాకిస్తాన్ అయ్యింది. అతడికి ఒకరోజు ఒక బైరాగి వచ్చి, నీకు పక్షులతోనూ ప్రాణులతోనూ మా సంభాషణ నీకు అర్థం చేసుకునే ఒక విద్యను బోధిస్తానంటాడు. బోధిస్తానంటే హ్యాపీగా నేర్చుకుంటాడు. కాకపోతే ఒకటి, ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పకూడదు అంటాడు. సరే చెప్పనంటాడు. ఒకరోజు రాత్రి పడుకుంటూ సమయంలో అతడి ఇంట్లో ఒక బల్లి ఒక రకంగా శబ్దం చేస్తుంది. ఆ శబ్దం విని ఇతడు నవ్వుతాడు. అదేదో మంచి విషయమే ఇలా చెప్పింది, నవ్వుతాడు. పక్కన భార్య ఉంటుంది. ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతాడు. ఏం లేదు అంటే, లేదు ఏదో నవ్వుతున్నారు, ఏదో విషయం ఉంది చెప్పాలి మీరు అంటాడు. ఏం లేదు అంటాడు.
దాటవేస్తాడని మీరు మా చెప్తేనే నీతో మాట్లాడతాను. లేకపోతే అంతవరకు మీతో మాట్లాడను, మీతో పడుకోను ఉంటుంది ఆమె. గురువు గారి దగ్గరికెళ్తాడు, ఆ బైరాగి దగ్గరికెళ్తాడు. ఇలా అంటుందయ్యా నా భార్య. ఏం చేయమంటారు? చెప్పమంటారా అని అడుగుతాడు. చెప్పితే నీ తల 1000 ముక్కలవుతుంది అంటాడు. సో, అతను మళ్ళీ వచ్చి, లేదు నీకు నేను చెప్పాననుకో, చెప్పకూడదు. చెప్తే నా తల 1000 ముక్కలవుతుంది. 1000 ముక్కలైనా పర్లేదు. మీరు చెప్పాల్సిందే అంటుంది. అంటే నన్ను ప్రేమించడమే లేదు ఈమె. నేను చచ్చినా పర్లేదంటే ఇలాంటి వాళ్ళ కోసం నేను జీవితంలో నేనెందుకు సాక్రిఫైస్ చేయాలని అప్పుడే భార్యని వదిలేస్తాడు. అదే డైవర్స్, అది రామాయణ కాలంలోనే ఉంది. తర్వాత వాళ్ళ కూతురు కైకేయి, ఆమె ఏం చేస్తుంది, దశరథ మహారాజుకి వచ్చి రాముడు అరణ్యవాసంకి వెళ్ళాలి, భరతుడు రాజ్యసింహాసనం ఎక్కాలి. లేదు, రాముడు నన్ను వదిలి వెంటనే నేను చచ్చిపోతాను, నేను ఈ ప్రాణంతో ఉండలేను, నువ్వు విధవ అవుతాడు. విధి ఎట్లా ఉంటే అట్లా అవుతుంది, నువ్వు ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సిందే వరం అంటుంది. అంటే ఎందుకు? జీన్స్. తల్లి ఏ విధంగా అది కూతురు కూడా అలాగే చేస్తుంది. అది కాబట్టి డైవర్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది. సో ఈ విధంగా ఒకరికొకరు త్యాగాన్ని కోరుకోవడం అనేది ఉండదు. దీన్ని కామం అంటాం. భార్య త్యాగాన్ని నేను కష్టపడినా పర్లేదు, నా భర్త కష్టపడకూడదు. ఇది తల్లి తండ్రికి గురువుగా అయితే న్యాచురల్గా వచ్చేస్తుంది. భార్యకు సెలెక్టెడ్ పీపుల్స్, చాలా మంచి అమ్మాయిని ఎంచుకున్నాం అనుకోండి, ప్రేమించేటటువంటి వ్యక్తిని ఎంచుకుంటే ఆమె త్యాగాన్ని కోరుకుంటుంది. లేదా కామించే ఆమె అయితే త్యాగాన్ని కోరుకోదు. కాబట్టి ప్రేమకు కామానికి చాలా తేడా ఉంటుంది. మనకు సినిమాల్లో చూపించేవి కాలేజీ ప్రేమలు ఇవన్నీ ప్రేమ కావండి. అక్కడ సాక్రిఫైస్లు ఏమి ఉండవు. సాక్రిఫైస్ అయితే మహా అయితే నీకోసం నేను ఈరోజు నిద్రపోను, నీకోసం నేను వెయిట్ చేస్తాను, నీకోసం నేను భోంచేయను. ఎంతవరకు? అది పెద్ద సాక్రిఫైస్లు కావండి. దానివల్ల ఎవరికి ఉపయోగం అయితే ఏం లేవు. సో ఇక్కడ చెప్పాలంటే ఆకర్షణ, స్పష్టత ఉండదు. సో ఆకర్షణ త్వరగా ఏర్పడుతుంది. తర్వాత అదేవిధంగా డిస్సాటిస్ఫాక్షన్ కూడా త్వరగా వచ్చేస్తుంది. ఎంత త్వరగా ప్రేమిస్తారో వాళ్ళ మోజు కూడా అంతే త్వరగా వెళ్ళిపోతుంది. ప్రతిసారి కూడా కొత్తదనం కావాలి, కొత్తదనం కోసం నిరీక్షిస్తుంటారు. ఇది మంచిది కాదు. కొత్తదనం ఏంటి? చదువుకోవడంలో, జ్ఞానం విషయంలో కొత్తది నేర్చుకోవాలంటే మంచిదే. భార్యతో వచ్చినట్టు సుఖంగా ప్రతిసారి కొత్త కథనం కావాలంటే ఎట్లా కుదురుతుంది? సంసారాలు పాడైపోతాయి. ఈ యొక్క మాంగళ్య దోషం వల్ల ఏర్పడేటటువంటి సిమ్టమ్స్ ఇవన్నీ. తర్వాత దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చెడు స్వభావం అయితే కాదు. దీన్ని అనియంత్రిత ఆకర్షణ అంటాం. టెండెన్సీస్ ఉంటాయి, వాళ్ళకి ఆకర్షణ, వాళ్ళ గుణం ఉంటుంది. కాబట్టి ఇది సహజంగా వాళ్ళలో కనిపించేవి ఏంటంటే త్వరగా ఆకర్షణకు లోనవుతారు. ఒకరోజు చాలా దగ్గరగా ఉంటారు, మరో రోజు చాలా దూరంగా ఉంటారు. ఐడియల్ ఎక్స్పెక్టేషన్స్ ఏమైతే ఉంటాయి, కానీ రియాలిటీకి అది మిస్ మ్యాచ్ అవుతాయి. వాళ్ళకి కోరికలు అయితే ఇలా ఉండాలని ఉంటుంది, రియాలిటీకి అవి ఉండదు. సో ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ టెండెన్సీస్ ఎక్కువ అవుతాయి. అఫైర్స్, వ్యభిచార యోగం అని చెప్తారు చాలామంది. అది డైరెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే అవకాశం కూడా తోడవ్వాలి. చాలామందికి కోరికలు అమితంగా ఉండొచ్చు, కానీ జీవితంలో వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల అలాంటి అవకాశమే వాళ్ళకి దొరకపోవచ్చు. మీకు అజామినుడి కథ తీసుకోండి. బ్రాహ్మణ కుమారుడు చాలా స్ట్రిక్ట్గా పెరిగాడు పాపం. ఎలా పెరిగాడంటే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ భార్యతో గడపడానికి కూడా సమయం ఇవ్వనటువంటి ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీలో పుట్టాడు. విపరీతమైన కోరికలు ఉన్నాయి, కానీ అవకాశం లేదు. ఎప్పుడో దర్భ కోసుకోవడానికి బయటికి వెళ్ళాడు. ఆ మధ్యాహ్న సమయంలో ఎవరో ఇద్దరు దంపతులు దాంపత్య కలిసి సమాగమనం చేస్తున్న చూశాడు, కోరికలు పెరిగింది. అదే అతను దర్భలు తీసుకోవడానికి వెళ్ళకపోయి ఉంటే ఈరోజు మీరు నేను అజామినుడు గుర్తొచ్చేవాడు కూడా కాదు ఎవరికి. అది వెళ్ళడం వల్ల అలా జరిగింది. అంటే టెండెన్సీస్ వస్తాయి. దానికి కాలం కలిసి వచ్చింది అనుకోండి, మనం అంటుంటాం కదా, ఏదో ఒక బలహీనమైన రాత్రి, బలహీనమైన క్షణం అలాంటివి ఎదురయ్యాయి అనుకోండి, తప్పకుండా అది నెరవేరడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోరికలు ఉన్నాయి, కానీ అవకాశం రావట్లేదు. కాబట్టి ఇది కొద్దిగా టెంప్టేషన్ ఇస్తుంది. సో టెంప్టేషన్, సస్పెక్టబిలిటీ పెరుగుతుంది. కాబట్టి రాహు నావెలిటీస్, ఎగ్జైట్మెంట్ని సూచిస్తే, శుక్రుడు ప్లెజర్ సీకింగ్ని సూచిస్తాడు,
కొత్త అనుభవాలపైన ఆకర్షణ ఏర్పడుతుంది. ఎగ్జిస్టింగ్ రిలేషన్‌షిప్‌లో చాలా బోర్ అనిపిస్తుంది వాళ్ళకి. ప్రేమించినప్పుడు బానే ఉంటది. సో, ఆమె కోసం కాలేజీ బంక్ కొట్టి రావడం, ఆఫీసులు త్వరగా రావడం, లీవ్ పెట్టి రావడం, కాస్ట్‌లీ గిఫ్ట్‌లు ఇవ్వడం, ఇవన్నీ బాగా జరుగుతాయి. అది పెళ్ళైన తర్వాత కూడా ఉండాలి. పెళ్ళైన తర్వాత బోర్ కొట్టేస్తుంది అతనికి. చాలామంది లవ్ చేసుకున్న పెళ్ళైన తర్వాత ఎలా తీసుకుంటున్నారు? డైవర్స్‌లు తీసేసుకుంటున్నారు. సో, ఇది భాగస్వామి పైన ఎలాంటి ప్రభావం ఏర్పడుతుంది? అసలు నేను ఇతనితో ఓ భార్యగా ఉండగలుగుతున్నానా? లేకపోతే ఒక భర్తగా ఉండగలుగుతున్నానా? నా పొజిషన్ ఏంటి? చిన్న చిన్న విషయాలకే చాలా అనుమానం పడుతున్నాడు ఇతను. ఇది ఈమె. రిలేషన్‌షిప్‌లో క్లారిటీ లేదు. అసలు నేను భార్యనా? నా భర్తనా? అసలు నా పొజిషన్ ఏంటి? క్లారిటీ ఉండదు. సో, జాతక పొంతనల విషయాలొస్తే ఇద్దరికీ ఉందనుకోండి సర్పదోషం. ఇవాల్టి కాలంలో దిస్ ఈజ్ ఓకే. అయినా లాంగ్ రన్‌లో చాలా ఇబ్బందుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! చాలా అసహ్యమైనటువంటి దాంపత్య జీవితాలు గడుపుతున్నాం మనం. లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్‌తో చూస్తున్నాం. కో లివ్ ఇన్ అంటున్నాం మళ్ళీ. అంటే ఇద్దరు భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉండడం. ఎవరి భార్య ఎవరో, ఎవరి భర్త ఎవరో, రాత్రి ఎవరితో ఎవరు పడుకుంటున్నారో, ఎవరు దాంపత్య జీవితం సాగిస్తున్నారో తెలీదు. ఇక పార్ట్నర్ ఎక్స్‌చేంజ్ ఇలాంటి దరిద్రమైనటువంటి మనం చూస్తున్నాం. ఇవన్నీ ఏర్పడతాయి. ఇద్దరికీ ఉందనుకోండి, అతనికి సెపరేట్ లవర్ ఉన్నాడు. ఈమెకి లవర్ నీది నీ ఇష్టం, నాది నా ఇష్టం. ఇద్దరూ సమాజం పట్ల ఒక భార్యాభర్తలుగా ఉందాం. ఎంతవరకు బావుంటుంది? ప్లెజర్ సీకింగ్ వరకు చాలా బావుంటుంది. రేపు పిల్లలయ్యాక, లేకపోతే మన వయసు అయిందనుకోండి, అప్పుడు మనకు ట్రస్ట్ ఒక పార్ట్నర్ కావాలి కదా! ఎవరిని నమ్ముతారు? ఎవ్వరిని నమ్మడానికి లేదు. నమ్మకం అనేది ఉండదు. పిల్లలు దేవుడే దిక్కు. సో, ఆ సమయానికి ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చాలా బాగా సాగుతుంది తప్ప, తరువాత నా జీవితంలో నన్ను నన్నుగా చూసుకునేవాళ్ళు కావాలంటే ఎవ్వరు దొరకరు. సో, ఇద్దరికీ ఉంటే ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. ఒక్కరికే ఉందనుకోండి ఇంబాలెన్స్ అవుతది. అలాంటి వాడితో నేను ఉండను అని చెప్పేసి డైవర్స్ తీసుకోవడం అని ఉంటుంది. సో, ఇది కొద్దిగా కష్టం. ఒకవేళ గురువు యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటే మోరల్ గైడెన్స్ ఉంటుంది. అతనికి అలాంటి కోరికలు వచ్చినప్పుడల్లా కూడా ఛీ! 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 మనం ఎంతో మంచి కుటుంబంలో పుట్టాం. మంచి భార్య ఉంది. ఆమెకు అన్యాయం చేయకూడదని ఎక్కడో ఒక చోట ఒక స్ట్రైక్ అవుతుంది. కోరికలు ఏర్పడతాయి. అతను దాన్ని తమాయించుకోవడమో, అణచుకోవడమో ఏదో చేసుకుంటాడు. తర్వాత శుక్రుడి యొక్క బలం ఉన్నట్టయితే, బలమైనటువంటి శుక్రుడు ఉన్నాడనుకోండి, భార్యని ఎక్కువ ప్రేమిస్తాడు. అదే బలహీనంగా ఉందనుకోండి, ప్రతిసారి కన్‌ఫ్యూషన్. మనం భార్య ఏమో ఇలా ఉంది. ఒకసారేమో బలహీన వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇంకోసారి వద్దనిపిస్తుంది. ఈ రకమైనటువంటి సందిగ్ధ స్థితిలో ఉంటాడు. సో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, మన కమిట్మెంట్‌లో క్లారిటీ ఉండాలి. వివాహం అంటే ఏంటి? అసలు ఎందుకోసం పెళ్లి చేసుకుంటున్నాం? ఏ బంధం అంటే ఏంటి? మన యొక్క గోల్ ఏంటి తెలుసుకోవాలి. తర్వాత హానెస్ట్ ఇన్ కమ్యూనికేషన్స్. ఫీలింగ్స్‌ని మనం దాచకూడదు. అంతా కూడా మనం ఎలా ఉంటున్నామో దానికి అన్నీ మ్యానిపులేట్ చేసి, మనకు లేని కోరికలను ఉన్నట్టుగా, ఉన్న కోరికలను లేనట్టుగా ఇలా చేస్తే ఏమవుతుంది? సంబంధం సెట్ అవుతుంది. కానీ నిలబడదు. సిట్యుయేషన్స్‌ని అవాయిడ్ చేయాలి. ఒక బౌండరీస్‌ని సెట్ చేసుకోవాలి మనం. తర్వాత మైండ్‌కి ట్రైనింగ్ ఇవ్వాలి. ధ్యానం చేయడం ఇవ్వాలి. సో, సెన్సరీ కంట్రోల్ మన ఇంద్రియాల పైన మనకు నియంత్రణ ఉండాలి. అలా ఉన్నట్టయితే ఈ దోషం ఉన్నా కూడా మనం అధిగమించొచ్చు. సో, మనకు మనకు ఆకర్షణలు రావచ్చు. కానీ మన సంబంధాలు కాపాడడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. సో, ఈ యోగం ఉన్న వాళ్ళేంటంటే చాలా ఇష్టపడ్డం, ప్రేమను ఇష్టపడ్డం, ఒక ఆర్టిస్టిక్ క్వాలిటీస్ ఉంటాయి. డీప్ రొమాంటిక్ నేచర్ ఉంటుంది. చూడండి వీళ్ళకున్నటువంటి క్వాలిటీ వల్ల ఇప్పుడు చాలామంది పేపర్‌లో మనం చూస్తుంటాం కదా! ఒక అమ్మాయి మోసం చేసి 5 మందిని పెళ్లి చేసుకుంది. ఇంకొక అబ్బాయి మోసం చేసి నలుగురిని పెళ్లి చేసుకున్నాడు. లేదా ఇలా ఇలా వీళ్ళకి క్వాలిటీ ఎలా వస్తుంది? ఆకర్షించబడేటటువంటి క్వాలిటీ ఉంటుంది వీళ్ళకి. ఎవరినైనా సరే వాళ్ళ యొక్క మాటల ద్వారానో చాలా ఈజీగా పడిపోతారండి. ప్రేమలో పడిపోవడాలు ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా! మనకి అరే! అలాంటి వాడిని ఎలా పడగొట్టారురా వీళ్ళు ఇలాంటి అమ్మాయిలు ఇలాంటి వాళ్ళని ఎలా నమ్ముతారు? ఇలాంటి అబ్బాయిలు ఇలాంటి అమ్మాయిల్ని ఎలా నమ్ముతారు? మనం అనుకుంటుంటాంగా. కానీ శుక్రుడు రాహువుతో సంబంధం ఉన్నట్టయితే మీకది మాయ అంతే వాళ్ళకి.
మాయాలోకంలో తీసుకెళ్తాడు. సిన్సియర్గా ప్రేమించేవాడు 3-4 సంవత్సరాలు ప్రేమించి ఆమె కోసం ప్రాణం ఇస్తామన్నా కూడా పట్టించుకోనటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళు పెద్ద ప్రయత్నం లేకనే 2-3 డైలాగులు, కాస్ట్లీ ఒక గిఫ్ట్, ఇలాంటి వాటితోనే పడగొట్టేస్తారు. పెద్దగా సిన్సియర్ సీక్రెట్ అవసరం లేదు. సో ఇది శుక్ర రాహుల ప్రభావం వల్ల. దీనికి అవేర్నెస్ చాలా కావాలి. ఇది వ్యభిచార దోషం కాదు, కానీ మోహం ఎక్కువగా ఉంటుంది. ప్రేమకు దిశ లేకపోతే అది మోహం మారుతుంది. ఒక ఫిక్స్డ్ దిశ ఉండాలి. ఎవరిని ప్రేమించాలి? భార్యను తప్ప ఇంకెవరిని ప్రేమించకూడదు, భర్తని తప్ప ఇలా ఇంకెవరిపైన ఆ ఫీలింగ్స్ ఉండకూడదు. అలాంటివి ఉంటే అది మోహంగా మారదు. అలాంటివి లేదనుకోండి, మోహంగా మారిపోతుంది. ఆకర్షణను నియంత్రించగలిగితే అది ప్రేమగా మారుతుంది. కాబట్టి మాంగళ్య దోషం పరిష్కారం భయంతో కాదు, స్పష్టత, నియంత్రణతో చేయాలి. కాబట్టి మనం దోషం అంటే ఏమిటని మొదలు తెలుసుకోవాలి. వివాహంలో దాని ప్రభావం ఏమో తెలుసుకోవాలి. భయపడకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం నేర్చుకోవాలి. కాబట్టి దోషం అనేది శాపం కాదు, జీవితంలో అసమతుల్యమైనటువంటి సూచన అంతే అది. కాబట్టి ఓవరాల్గా మనం ఒకసారి దీని గురించి చూసినట్టయితే చూడండి, జాతకంలో శుక్రుడు రాహు కలిసి ఏ రాశిలో ఉన్నా కూడా వాళ్లకు అతి అయినటువంటి మోహం ఉన్నటువంటి టెండెన్సీ అయితే ఉంటుంది. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అవుతాయా లేదా అనేది పరిస్థితులు డిసైడ్ చేస్తాయి. సో ఇది కుజుడు రాహు ఉన్నాడు అనుకోండి, సర్పదోషం. సూర్యుడు రాహు ఉన్నాడు అనుకోండి, పితృదోషం. సో ఈ విధంగా మనం చేస్తాం. ఇంకా చాలా ఉన్నాయి. చంద్రుడు రాహు ఉన్నా, తర్వాత బుధుడు రాహు ఉన్నా, కానీ ఇది దాంపత్యానికి ఇబ్బంది లేదు. దాంపత్యానికి ముఖ్యంగా ఇవే పితృదోషము, సర్పదోషము, మాంగళ్య దోషం. వివాహంలో చాలా ఎక్కువగా మనం దీన్ని పరిగణలోకి తీసుకుంటాము. ఇది మనం ఇవాల్టి పాఠం అండి. దీనివల్ల మాంగళ్య దోషం వల్ల విశ్వాసం కోల్పోతాం, పిల్లలపైన అటాచ్మెంట్ ఉండదు, తర్వాత సమాజం పైన ఒక క్లారిటీ ఉండదు, సమాజం పైన భయం ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు. సో ఎప్పుడైతే ఇవి ఉండవో మనకి ఫ్యూచర్లో చాలా సమస్యలు తెచ్చిపెడతాయి. ఇది సుఖం ఇచ్చినంత వరకు బాగానే ఉంటుంది. మీకు మోక్షధర్మ పర్వంలో పింగళి అనే ఒక వేశ్య ఉంటుంది. ఆమె కథ చూసినట్టయితే కర్మల్లో వయస్సు చాలా బాగున్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు ఎక్కువ మంది ఆమె దగ్గరికి వచ్చేవారు. ఎప్పుడైతే ఆమె తల వెంట్రుకలు తెల్లగా ఒక్కొక్కటి అవుతూ వచ్చాయో కస్టమర్స్ తగ్గిపోతారు. రోజు ఆమె పడుకోవడం, ఎవరైనా కస్టమర్ వస్తాడేమో వాకిలు తిడతాడేమో, రాత్రి అంతా నిద్ర లేకుండా చూడడం, ఎవ్వరూ రాకపోవడంతో మళ్ళీ అట్లాగే పడుకోవడం, రాత్రంతా నిద్ర లేదు, నిరీక్షణ, ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. చివరికి ఆమెకి జ్ఞానోదయం అవుతుంది. అరే, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను? నాకు ఇవాళ నుంచి నేను ఆ వాకిలి వైపు చూడడమే వద్దు. వాకిలి డోర్ క్లోజ్ చేస్తుంది, భగవంతుడిని ధ్యానం చేసుకుంటుంది, చాలా సంతోషంగా హ్యాపీగా గడుపుతుంది. సో కాబట్టి ఈ యవ్వనంలో ఉన్నప్పుడు చాలా సమస్యలు అంటే టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి. మనం దాన్ని ఒక ధర్మంతోనో, సామాజిక భయంతోనో, లేదా మనకు పిల్లలు ఉన్నారు, మనకు కుటుంబం ఉంది, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేటటువంటి కొన్ని బాధ్యతలతోనో దీన్ని నియంత్రించడానికి అవకాశం ఉంది. సర్పదోషమైన, కాలసర్పదోషమైన, మాంగళ్య దోషమైన నియంత్రించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ నియంత్రించడానికి అవకాశం లేనటువంటి స్థితి ఉందనుకోండి, అప్పుడు చివరిగా పరిహారాలు చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే, ఇప్పుడు నాకేదో జ్వరం వచ్చిందండి, జ్వరం వచ్చినప్పుడు నేను గుడికి వెళ్ళలేను, నేను ప్రయత్నం కూడా చేయలేను. అలాంటప్పుడు నా కోసం భగవంతుని ప్రార్థించడమో, నా కోసం వేరే వాళ్ళు చేయడమో మంచిది. నేను అన్ని విధాలుగా ప్రయత్నించడానికి అనుకూలంగా ఉన్నప్పుడు కూడా నేను దేవుణ్ణి పట్టుకున్నాను అనుకోండి, నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు ప్రయత్నం చేసిన తర్వాత నేను అనుగ్రహం చేస్తానంట. మనం ఎప్పటికీ ప్రయత్నం చేయము, భగవంతుడి ఎప్పుడు అనుగ్రహం ఉండదు, డిలే అవుతూనే ఉంటుంది. కాబట్టి సర్పదోషం వల్ల మనకు వచ్చేటటువంటి మనం చేయవలసింది ఏంటి అంటే, సంబంధాలను అర్థం చేసుకోవాలి. ఒకవేళ పార్ట్నర్ ఎవరైనా తప్పు చేసినా కూడా త్వరగా రియాక్ట్ అవ్వకూడదు, కొద్దిగా సైలెన్స్ మెయింటైన్ చేయాలి, కొన్ని ఫిక్స్డ్గా డిసిప్లిన్ పెట్టుకోవాలి. సూర్య రాహువులు ఉన్నప్పుడు తల్లిదండ్రులను గౌరవించాలి. ఎందుకంటే మనం తల్లిదండ్రులను ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నామో రేపు మన పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు. దాన్ని చూసి మనం తట్టుకోగల శక్తి ఉందా అని మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. తర్వాత శుక్రుడు రాహు కలిసి ఉన్నాడు అనుకోండి,
మోహము, ఇది యవ్వనం ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఒకసారి వయస్సు పైబడింది అనుకోండి, నీ కోసమని విశ్వాసంగా చూసేవాళ్ళు నీకు ఎవ్వరు దొరకరు. అది చాలా దుర్భరమైన స్థితి. అది కూడా మంచిది కాదు. రాహు సప్తమ స్థానంలో ఉండడు కూడా అదే విధంగా కళత్ర దోషం అనే అంటాం. మాంగళ్య దోషం కిందకే వస్తుంది. అది అంత మంచిది కాదు. ఇది ఇవాల్టి పాఠం అండి. ఇది సంబంధాలు చూసేటప్పుడు మనం దీన్ని గుర్తుంచుకోవాలి. ఇలాంటి పెక్యులర్ లక్షణాలు ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళకి చెప్పాలి. ఇలాంటి భావనలు ఉంటాయి వాళ్ళలో, నువ్వు అడ్జస్ట్ చేసుకోగలవా? నీకు అవసరం ఉందా లేదా? లేదండి, పర్లేదండి, మాకు ఉన్నటువంటి స్థితిలో మేము అర్థం చేసుకుంటాం, ఏదో అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తామంటే ఓకే. మేమెందుకు అడ్జస్ట్ చేసుకోవాలంటే, అలాంటి నాకేం అవసరం, నేను ఇంకా మంచి సంబంధం చూసుకుంటూ చేసుకోవచ్చు. సో చాయిస్ వాళ్ళదే. చెప్పడం వరకే మన బాధ్యత. ఈ అబ్బాయికి క్యారెక్టర్ బాగలేదు, ఇతను చేసుకోకండి, అలాంటివి మనం చెప్పకూడదు. నిర్ణయం మనం తీసుకోకూడదు. నిర్ణయం వాళ్ళే తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది మనం ఇవాల్టి పాఠంలో మనం నేర్చుకున్నాం. ఇంకా చివరి ఘట్టం ఏంటంటే అష్టకూటాలు. చాలామంది అష్టకూటాలు ఫస్ట్ తీసుకుంటారు. మనం దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వం కాబట్టి చివరలు తీసుకుంటాం. సో నెక్స్ట్ క్లాస్లో అష్టకూటాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఇవాల్టి పాఠం. ఇవాల్టి పాఠంలో మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నట్టయితే ఒక 5 నుంచి 10 నిమిషాల కాలం మీరు అడగొచ్చు.